సరే అది మీరు అడిగినరు సింగపూర్ కన్సల్టెన్సీ అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాడు లేదు ఎంతసేపటికి బొమ్మలు లేదు గీసిస్తారు ఇక అంతే. మీరు మేము చెప్పేసి చూడండి, దాని తర్వాత మాట్లాడండి అంటే ఇంకా మేము మాట్లాడలేదు. హ్మ్. దాని తర్వాత దానకిషోర్ గారే లేరు అందులో. ఓకే. అందులో యాక్చువల్గా అయితే ఈ ప్రాజెక్ట్లో, మూసీ ప్రాజెక్ట్లో చాలా మంచి ఇంజనీరు ఆయన, ఒక దత్తు హ్మ్. పంత్, హ్మ్. జిహెచ్ఎంసి సీనియర్ మోస్ట్ ఇంజనీర్. హ్మ్. ఆయన నాకు ఇంతకు ముందు పరిచయము, ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఉండగా. హ్మ్. పోరస్ కాంక్రీట్ మీద నేను ట్రైనింగ్ పెట్టినప్పుడు ఆయన పోరస్ కాంక్రీట్ ఎక్స్పెరిమెంట్ చేసి కట్టడంలో ఉన్న స్పోర్ట్స్ స్టేడియంలో ఎస్టాబ్లిష్ చేసినాడు, వర్షం నీళ్ళు ఇంకిపోవడానికి. హ్మ్. మరి అట్లాంటి ఆఫీసర్నే తీసి పారేసినారు. హ్మ్. ఓకే. అంటే క్వెషన్స్ అడిగే వాళ్ళను, లేకపోతే వాళ్ళు చెప్పే దానిలో అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళను అను పిలవలేదేమో. లేదు అంటే అనుమానాలని కూడా కాదు. ఆహ్, హ్మ్, సరైన సూచికలు ఇచ్చేవాళ్ళని కూడా పక్కన పెడతారు. మళ్ళీ దానికి పోయిన పర్యావరణవేత్త వాళ్ళెవరు? వాళ్ళు కొందరు ఉన్నారండి. ఏదంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాల్లో ఏమైతదంటే కొందరు స్పాన్సర్డ్, బ్లెస్డ్ ఎన్‌జీఓస్ ఉంటారు. వాళ్ళే పర్యావరణవేత్తలు. వాళ్ళే పర్యావరణవేత్తలు, వాళ్ళే ఎక్స్‌పర్ట్స్, వాళ్ళే అంతా వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళైతే ప్రభుత్వం ఏం చెప్పినా ఓకే అంటారు. నో ఆ! ఎక్స్‌ప్లనేషన్స్. దేర్ ఈజ్ నథింగ్. అంటే నేననేది ఏందంటే మనం యెస్, నో కాదు ఎప్పుడు గూడా. సమ్ చర్చ. యెస్. ఆ చర్చ కూడా కోరుకుంటలేదు. కోరుకోరు. మీ వ్యూ ఏంటి సార్? యాస్ ఏ పర్యావరణవేత్త ఆర్ సామాజిక వాటర్, కోణంలో వాటర్. ఆ! ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ ఒకటి గవర్నమెంట్ చేపట్టింది. మీరు చూస్తా ఉన్నారు 5 ఫేజ్‌లు అంటున్నారు. ఆ డీపీఆర్ కూడా చూసినామన్నారు మీరు. నిన్న ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. ఏంటి సార్ దాని మీద మీ అభిప్రాయం ఏమనిపించింది? ఒకటి ఏమన్నా అంటే యాస్ ఎన్ అప్లైడ్ సైంటిస్ట్ ఫ్రమ్ రూర్కీ. రూర్కీ. ఓకే. ఓకే. హ్మ్. దాని తర్వాత రిమోట్ సెన్సింగ్ కూడా నేను ఐఐటీ బాంబే నుంచి చేసిన. హ్మ్. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా యూపీఎస్‌సి నుంచి నేను సెంట్రల్ గవర్నమెంట్‌లో వర్క్ చేసిన. కొద్ది కాలం పాటు ఉన్న తర్వాత అన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తోటే వర్క్ చేసిన. విత్ గాడ్స్ గ్రేస్ చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్‌లో ట్రైనింగ్ కూడా అవ్వగలిగే అవకాశం వచ్చింది. హ్మ్. ఉదాహరణగా ఇండస్ట్రియల్ ఏరియాస్‌ని షిఫ్ట్ చేయాలన్నా, మార్చాలన్నా డాక్టర్ ప్రొఫెసర్ రోసాంథాల్, కార్నెల్ యూనివర్సిటీ, ఆయన అండర్‌లో ట్రైనింగ్ పొందిన వాళ్ళలో నేను.